ఈ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూసి మాత్రం రాకండి. మళ్ళీ చెప్తున్నా, అసలు ఎవడు సింగిల్ అంటే రూమ్లో వేస్తున్నాడు. నేను 3000 వరకు రెడీగా ఉండే పెడదాం ఒక నైట్కి అని చెప్పి. అసలు నిజంగా చెప్తున్నా కదా, నాకైతే పిచ్చి లేచిపోయింది. చాలా చాలా టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నది ఇక్కడ. వీళ్ళందరూ ఏమవుతుందంటే మాఫియా లేక అయిపోయి అసలు ఏ బుకింగ్ వెబ్సైట్లలో కూడా హోటల్ సరిగా లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు వచ్చేసి డే 5th. ఈరోజు క్రిస్మస్ యాక్చువల్గా. సో నేనైతే సోమనాథ్లో ఉన్నా. ఇప్పుడు లేచేసిన టైం వచ్చేసి 7:15 అవుతుంది. స్నానం చేసేసిన, టెంపుల్కి అయితే పోయి దర్శనం చేసుకుని అక్కడ నుండి వచ్చి మళ్ళీ మనం ద్వారకా వెళ్ళాలి. సో లగేజ్ కూడా ఎక్కువ ఏం తీరేది. రాత్రి కాళ్ళు ఒక జత బట్టలు తీసిన. బయట మాత్రం చలి చంపుతుంది. సో ఇక నేను కూడా ఒక 5 minutesలో కిందికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని మోస్ట్ ప్రాబ్లీ అయితే 9 వరకు వచ్చేసి ఇడికి స్టార్ట్ అయిపోతా. ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ నుండి కొంచెం ముందు పోగానే మనకైతే లాకర్స్ అయితే కనిపిస్తాయి. మన ఫోన్స్, కెమెరాస్ ఏమేమి ఉన్నా అక్కడ పెట్టుకొని. ఎందుకంటే లోపలికి నాట్ అలౌడ్ ఏం తీసుకోలేము మనమైతే. సో లాకర్స్ నుండి కొంచెం ముందు పోగానే మనకైతే గుడి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఒక 200 meters అయితే నడవాలన్నమాట. అండ్ మనకి ఇట్లా పోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తారు కదా, అదంతా ఎగ్జిట్. ఇట్లా పోయి ఇట్లా రావాలి. రష్ అయితే ఏం లేకుండే. నేను పోయిన టైంకి నేను 7:15కో 7:30కో పోయినా. అండ్ చూడండి, ఇదైతే గుడి. ఒక్క 200 meters నడవాలి మనం. కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి గుడి. సో దర్శనం అయితే 10 minutesలోనే అయిపోయింది. ఇట్లా పోయి ఇట్లా వచ్చేసిన బయటికి. ఎక్కువ ఏం రష్ లేరు. సో సింపుల్గానే ఉంది ప్రాసెస్ అయితే. నేను ఇప్పుడైతే బీచ్ దగ్గరకు పోతున్నా. వ్యూ మాత్రం ఇక్కడికి జబర్దస్త్ ఉన్నది. వ్యూ అయితే చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం డిమ్గా అనిపిస్తుంది. సో దీనికైతే టికెట్ పెట్టిర్రు 5 rupees per head. ఇడికెళ్ళి టెంపుల్ కనిపిస్తుంది. టెంపుల్ చూడండి, అది టెంపుల్. సో ఇప్పుడైతే నేను రూమ్కి వచ్చేసిన. టైం వచ్చేసి 8 అవుతుంది. నేను 7:30 7:40కో స్టార్ట్ అయిన ఇక్కడికి దర్శనం చేసేసుకొని బీచ్ దగ్గరికి పోయి వచ్చేసిన. ఒక 5-10 minutes 10 minutes కూడా పట్టలేదు దర్శనానికి. రష్ అంతా ఏం లేకుండా మార్నింగ్ కదా. సో మార్నింగ్ పోతే బెస్ట్. అండ్ రూమ్స్ గురించి వచ్చేసి ఇక్కడ రూమ్స్ మాత్రం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే పర్ నైట్ నేను 2000 ఇచ్చి తీసుకున్నా. అంతకంటే తక్కువ తగ్గుతలేరు. సో బెస్ట్ ఏంటి అని అంటే నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. వెబ్సైట్ ఇది మన గవర్నమెంట్ది, గుడికి సంబంధించింది. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని బెస్ట్. మీకు 1500-1300లో పడిపోతుంది. దాంట్లోనే డార్మెటరీస్ కూడా ఉన్నాయి. సో ఆ లింక్ అయితే మీకు ఇస్తా. దాంట్లోకి బుక్ చేసుకుంటే ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే. సో ఇప్పుడైతే దాని లగేజ్ ప్యాక్ చేసేసుకొని 9:30 వరకు అయితే చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతా. డైరెక్ట్ మీకు బైక్ పైన కలుస్తా. మర్చిపోకండి, వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫైనల్లీ అయితే మొత్తం రెడీ అయిపోయినా. ఇదో ఇంకా చెక్అవుట్ అయితే చేస్తున్నా. ఇక్కడ మొత్తం హోటల్స్ మాఫియా ఎక్కువ అయిపోయింది. ఏమంటే వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఏ ఆన్లైన్స్లో ఇదరి రద్దు. సో ఏ వెబ్సైట్లలో కూడా పెడతలేరు. అండ్ వచ్చి డైరెక్ట్ బుక్ చేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ మొత్తం క్యాషే. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు వీళ్ళు. ఇదే నేను ఉన్న రూమ్ స్టే అయితే పోతున్నా. ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి 235 kilometers ఉంది. 3.5 hours అయితే చూపిస్తుంది. ఇక మ్యాక్సిమం 3.5 hours అంటే ఒక గంట అడిట్ వేసుకొని 4 hours 4:30 అంటే 3:30 వరకు మ్యాక్సిమం 4 వరకు అయితే వెళ్ళిపోతా.
కానీ హోటల్స్ది మాత్రం చాలా చాలా టూ మచ్ అంటే టూ మచ్ ఉన్నది ఇక్కడ. వీళ్ళందరూ ఏమవుతుందంటే మాఫియా లేక అయిపోయి అసలు ఏ బుకింగ్ వెబ్సైట్లలో కూడా హోటల్స్ సరిగా లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మొత్తం లోకల్లో ఆఫ్లైన్లో వచ్చే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్యాష్ తీసుకుంటారు, ఆన్లైన్ పే కూడా తీసుకుంటలేరు. నువ్వు ఏ టైంకైనా రా, నైట్ 4కి రా, వచ్చిన 4కి వచ్చినా 8కి వచ్చినా. నేను నైట్ అంటే ఇందాక నేను నైట్ 8కి వచ్చినా కదా, నాకు 2000 తీసుకుర్రు. అది ఇందాక ఒక తెలుగు ఫ్యామిలీ కనిపించింది, వాళ్ళు 4:30కి వచ్చిర్రంట, వాళ్ళకి 1500 తీసుకున్నారంట. 4:30 AM టు 11:30 AMకి. 11:30 AM తర్వాత మళ్ళీ 500 ఎక్స్ట్రా అంట అక్కడ ఎక్స్టెండ్ చేస్తే గంటకి. చాలా టూ మచ్ అయిపోతుంది. నాతోటే ఒకటే హోటల్ కన్నా కాదు, ఆ చుట్టుపక్కల అంతా అటనే ఉన్నది. బెస్ట్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ లింక్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో, దాంట్లో పోయి వేసుకోండి. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ పెట్రోల్ ఓపించుకోవాలి, పెట్రోల్ అసలు లేదు. CNG ఉంది ముందు ఎక్కడైనా పోయినాక ఫస్ట్ పెట్రోల్ ఓపించుకొని అక్కడ నుండి ఎక్కడ స్టార్ట్ కాకుండా ఒక 150 కిలోమీటర్స్ అయితే కొట్టేస్తా. తర్వాత 100 ఆడుతూ కొట్టుకోవచ్చు. ఆడుంది పెట్రోల్ బంక్. ఇప్పుడైతే ఫుల్ ఒప్పించేస్తా. నిన్న జంపి కొట్టినందుకు బండి జర మైలేజ్ తక్కువ అయిపోయింది. అరే యార్, ఇది పడిపోయింది కింద. ఇన్న ఉంది ఇక్కడ. ఎంత ఉంది పెట్రోలు? 96 ఉంది లీటర్ బై ఫుల్. बस है हाँ. ये स्कैन करो ना. मैं स्कैनर देता हूँ, आप कटिया 1212. हाँ పెట్రోల్ కూడా కొట్టించేసిన అయిపోయింది. ఇంకెక్కడ ఆగేది లేదు. సీదా మనం డెస్టినేషన్ దగ్గరికి, అంటే ఒక 150 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. 150 కిలోమీటర్స్ తర్వాత అవుతా. టిఫిన్ కూడా ఏం చేయలేదు, ఇక మధ్యాహ్నం డైరెక్ట్ లంచే చేసేస్తా. మన హైదరాబాద్ అనే కాదు, నార్మల్గా బుల్లెట్ అంటే అందరు వావ్ కేక్ అది అంటారు కదా. ఈ గుజరాత్ రాజస్థాన్లో బుల్లెట్ ఎట్లా వాడతాడో చూపిస్తా చూడండి. ట్రాలీ లెక్క వాడతారు, దానిపైన మనుషులు ఎక్కించుకుంటారు, దానిపైన సామాన్లు ఎక్కించుకుంటారు. అట్లా చాలా ఉన్నాయి, చూపిస్తా ఆగండి మీకు. ఇంకొకటి గుజరాతం రైటా, ద్వారకాకి లెఫ్టా, ఇది కడగదాం भाई. द्वारका कैसा है ना? द्वारका सीधा एक. हाँ థ్యాంక్ యూ भाई. అలా కమాన్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయినా. స్ట్రైట్ పోవాలి, వీడికించి 170 కిలోమీటర్సే ఉంది. ఆగు బాబాయ్. రోడ్లు అయితే జబర్దస్త్ ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న ప్యాసులు ఉన్నాయి కానీ ఓకే. ఓవరాల్ ఇంకొక మ్యాక్సిమం ఒక 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకా మధ్యలోనే ఏమైనా తినేసి వెళ్ళిపోతా ఆడికి. ఏ బుల్లెట్ బండిని ఏం చేసిండు చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ అదేమంటారు, చిన్న ఏనుగు అది ఉంటుంది చూడు, టాటా ఎస్, దాని లెక్క అయిపోయింది మొత్తం. బుల్లెట్ లవర్స్. పికప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడుతున్నట్టు నాకు తెలిసి బుల్లెట్లో.
ఎంత హైట్ ఉందిరా అయ్యా బండి అది. అంటే కింద వెనక దానికి పెట్టిరు కదా యాక్సిస్ తోటి, వెనక దానికి కట్టేసిర్రు. ఏడారా మనకు ఛాన్స్ దొరికితే వనుకని అడుగుదాం, ఒకసారి నడిపి చూద్దాం. అది ఇక్కడ చూసుకోండి మొత్తం సముద్రమే. ఇప్పుడు నాకు తెలిసి ఈ కోస్టల్ లైన్ పైకించే మనం పోతాము. అప్పటికైనా చట్టనే వచ్చినా కానీ అన్ని ఊర్లు ఉండే. ఇప్పుడు చూడండి మొత్తం కోస్టల్ లైన్, అది మొత్తం బీచే ఉందిడా. కొంచెం ఖాళీ జాగాలు ఆపుకుందాం, వీడొద్దు ఫుల్ రష్. నాకు తెలిసి వీడికి ఆడదాకా సేమ్ ఇదే కోస్టల్ లైన్లో పోవాలి అని అనుకుంటున్నా. నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, ముందుకు పోతే తెలుస్తుంది. చూద్దాం. ఒంటే క్యామిల్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కుతుండే 5 రూపాయలకు. బా నైస్ నైస్ వ్యూ. ఆహా ద్వారకా ఇంకొక 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ఢిల్లీలో ఒక బ్రేక్ కూడా తీసుకుందాం. అట్లే చలి మాత్రం పెడుతుంది. ఎంత చలి పెడుతుంది తెలుసా అసలు, మీరు నమ్మరు. నిజంగా ఎన్నిసార్లు నేను చెప్తున్నా కదా, అసలు టూ మచ్ అంటే టూ మచ్ చలి ఉంది. అమ్మా ఇక ఇప్పటి నుండి లోపల కొంచెం గట్టిదే వేసుకుంటా డ్రెస్. ఇంకేమున్నాయి ఏం లేవు. బ్రేక్ అయితే తీసుకుంటారా, మస్తు ఉంది వ్యూ. ఇడికి వెళ్ళి చూపిస్తా. ఒక కొబ్బరి బొండం అయితే చెప్పిన ఒక 5-10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతా. చలి మాత్రం మస్తు పెడుతుంది, అందుకే ఆగిన. ఇక మళ్ళా లంచ్కి ఆగుతా ఒక 12:30-1 అట్లా వెళ్ళిపోతాం. ఇంకొక 1.5 అవర్లో 150 కిలోమీటర్స్ ఉంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. తాగేసిన జర కడుపు నిండినట్టుంది. ఇక ఇడికెళ్ళి స్టార్ట్ అయిపోతాం. ఎక్కడ ఆగేదైతే లేదు. అమ్మా వచ్చేసినాం. ఇంకొక 120 ఏమో ఉంటుంది, 120 150 ఏమో ఉంది. అమ్మా ఫైనల్లీ అయితే ఇంకొక 16 కిలోమీటర్స్ ఉంది ద్వారకాకి. ఒక్కసారి వెదర్ చూసుకోండి, మొత్తం పొగ, ఏమంటారు పొగ అంటున్నాం, మంచు ఎదురుగా చూడండి, ఏం కనిపిస్తలేదు. టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఎంత చల్లగా ఉన్నది అంటే అస్సలు చెప్తున్నా కదా, అంత చల్లగా ఉన్నది. అంటే టెంపరేచర్ నార్మల్గానే ఉంది, లైక్ టెంపరేచర్ ఇప్పుడు వచ్చేసి 22 ఉన్నది. బట్ చల్ల గాలిలో వస్తున్నాయి కదా, ఎంత చల్లగా వస్తున్నాయి అంటే అమ్మా పిచ్చి లేస్తుంది నాకైతే. ఆహా అయిపోయింది, వచ్చేసినాం. ఇంకా ఈ బ్రిడ్జ్ నాకు తెలిసి ఒక బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో, ఆ బ్రిడ్జ్ నుండి మనం అక్కడ సైడ్ పోవాలి. ద్వారకాధీష్ టెంపుల్ అంట, ఇది మెయిన్ ఎంట్రన్స్. రూమ్స్ అయితే ఇంకా ఏం సెట్ కాలేదు. ఇప్పుడు కూడా చెక్ చేసిన ఆన్లైన్లో, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్లు అయితే. ఇక అక్కడ పోయి చూసుకుందాం లోకల్లో. నాకు తెలిసి అదే అనుకుంటా, టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది కదా. రష్ చాలానే ఉన్నట్టున్నది. అసలు వాటర్ లేవు, మొత్తం ఎండిపోయింది. హోటల్ జాన్కి. అమ్మ రూమ్లు ఉన్నాయిరా, రూమ్లు తోలాడుకోవాలి ఫస్ట్. రూమ్స్ లేవు, ఏం లేవు. పోయి చూద్దాం ఆడదాకా, లేదంటే మళ్ళీ వెనకలికి వచ్చి ఏదో ఒకటి బుక్ చేసుకుందాం.
भाई रूम्स है, रूम्स अवेलेबल है। రూమ్స్ లేనట్టున్నాయి ఈడ. అయ్యో అక్కడికి రూములు దోలాడుతున్నా, అసలు సింగిల్ రూమ్స్ ఎక్కడా లేవు, అన్ని డబల్ రూమ్స్ ఉన్నాయి. ఈడేదో ఉంది చూద్దాం. దగ్గర ఒక 10-15 రూమ్స్ అడిగిన, ఫోన్ చేసిన, అన్నీ 3 బెడ్రూమ్స్ 4 బెడ్రూమ్స్. అసలు ఎక్కడైతే లేవు, అదే చూస్తున్నా. నమాజ్ ఖరాబ్ అయిపోతుంది అమ్మ. అడిగి చూద్దాం, ఆడ ఒకటి ఉంది, కొంచెం దూరమైన ఏం కాదు. ఇప్పుడు దగ్గర నేను ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్. ఇవాళ అయితే నాకు సుక్కలు అనిపించినాయి. అసలు ఎవడు సింగిల్ అంటే రూమ్లో ఇస్తున్నాడు. నేను 3000 వరకు రెడీగా ఉండే పెడదాం ఒక నైట్కి అని చెప్పి. అసలు నిజంగా చెప్తున్నా కదా, నాకైతే పిచ్చి లేచిపోయింది. ఈ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూసి మాత్రం రాకండి. మళ్ళీ చెప్తున్నా, అసలు ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి తెలుసా. మినిమం పర్ డే 5000 అడుగుతున్నారు సింగిల్ పర్సన్కి. ఇక లాస్ట్కి ఏదో ఒక చిన్న స్టే అయితే దొరికింది, 2000 పర్ నైట్. ఇక అందుకే రేపు మార్నింగ్ ఎక్కువ నేను లొకేషన్స్ కూడా ఏం తిరగా. ఇప్పుడు సాయంత్రం అట్లా ద్వారకా టెంపుల్ పోయేసి వస్తా, రేపు పొద్దుగాల బీచ్ పోతా అంతే. ఇంకా మిగతా అయితే ఏం చూడదలుచుకోలేదు నేను, ఎందుకంటే ఉన్న కొద్దీ మనకి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మస్తు. టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది. నేను అబద్ధం చెప్తే మీరు గూగుల్లో ట్రై చేసి చూసుకోండి. నేను అన్నిట్లో ట్రై చేసిన, నంబర్ దగ్గర ఒక 3 అవర్స్. నేను 1:30కి వచ్చిన, ఇప్పుడు టైం 4 అవుతుంది. మొత్తం తిరిగి ఇక లాస్ట్కి ఒక స్టే అయితే దొరికింది 2000. చూపిస్తాగండి మీకు. సో ఇదే స్టే అయితే, ఒక చిన్న రూము అంతే. ఇది 2000. ఇక బడ్జెట్ రావాలంటే ఇట్లాంటి దగ్గర చాలా కష్టం. ఇక పైసలు ఖర్చు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నేను బడ్జెట్ రావాల వాళ్ళ గురించి చెప్తున్నా. సో మినిమం 2000 అసలు లేదు. ఇక నేను ఒక 15-20 హోటల్స్ అడిగి, ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇక రేపు పొద్దుగాల 10 o'clock చెక్అవుట్ అంటే సరే 2000 అని చెప్పి ఇక వీడు కూడా ఇచ్చిండు. సో ఇక అందుకే రేపు పొద్దుగాల ఇక్కడ నుండి సీదా మన ఇక్కడ జామ్నగర్ వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినా, ఇక టెంపుల్కి అయితే పోతున్న. టైం వచ్చేసి 6 అవుతుంది. సో టెంపుల్ 9 వరకు అయితే ఓపెన్. సో టెంపుల్ పోయి దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడ ఏమైనా ఉంటే చూసుకుంటా. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడే ఇందాక చెక్ చేసి ఉండే, రణోత్సవ్ ప్యాకేజ్ అయితే 28కి అవైలబుల్ లేదు. నేను ఫస్టే బుక్ చేయాల్సిండే, మళ్ళీ బిస్కెట్ అయింది. సో రణోత్సవ్ అది కాకపోయినా వేరే రిసార్ట్స్ అయితే చెక్ చేస్తున్నా నేను, బట్ రణోత్సవ్ అయితే ఇంపాసిబుల్. నేను వాళ్ళతో కస్టమర్ సర్వీస్తో మాట్లాడిన, బస్సు చేసినా కానీ నో అవైలబుల్. సో మళ్ళీ అవైలబుల్ అంటే మళ్ళీ ఫస్ట్కి ఉందంట. సో ఫస్ట్ వరకు అంటే మనకు చాలా లేట్ అయిపోతుంది. ఇక అందుకే రణోత్సవ్ కాకుండా ఆల్టర్నేటివ్గా వేరే రిసార్ట్స్లో కూడా చేస్తుంటారు. సో అదైతే చెక్ చేస్తున్నా. అది కన్ఫర్మ్ అయితే నేను కంపల్సరీ చెప్తాను మీకు, ప్రైస్ ఎంత దాని అంతా కలిపి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళిపోదాం. దర్శనానికి పోయి అక్కడ బీచ్ దగ్గర చేసి టైంపాస్ చేసేసి వచ్చేసి పండుకుందాం. సో గుడికి పోయేసి అయితే వచ్చేసిన. రష్ అంత ఏం లేకుండే. సో ఒక 20 minutes అయితే దర్శనం అయిపోయింది.
అండ్ నేనైతే రేపు పొద్దున ఇక్కడ నుండి చెక్అవుట్ చేసి వస్తున్నాను. మీకు చెప్పినా కదా ఆల్రెడీ రూమ్ చాలా అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో అందుకే రేపు పొద్దుగాల ఇక్కడ నుండి జామ్నగర్ అయితే వెళ్ళిపోతున్నా. అక్కడైతే ఒకటి హాస్టల్ అయితే బుక్ చేసిన, అది బాగుందంటే దాంట్లో స్టే చేస్తా, లేదంటే వేరే ఆప్షన్ చూసుకుంటా. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి రూమ్స్. ఎల్లుండి జామ్నగర్ నుండి మళ్ళీ భుజ్. సో అట్లయితే ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడైతే తినేసి కూడా వచ్చేసిన నేను. సో ఇప్పుడైతే వండుకుంటే ఇదే లాస్ట్ వ్లాగ్. బాయ్. వీడియో మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి. బాయ్.